వీడియోస్ చేయక చాలా రోజులు అయిపోయింది. టాపిక్ ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఎట్లా డయాగ్నోజ్ అవుతుందని చాలామంది అడిగారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ డయాగ్నోజ్ అవ్వడానికి 3 to 4 రీజన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి హై బ్లడ్ ప్రెషర్, ఒకటి వచ్చేసి డయాబెటీస్, ఒకటి వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసార్డర్, ఒకటి వచ్చేసి వంశపార్యపరంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫోర్ ఫాదర్స్ లేకపోతే ఎవరికన్నా అట్లా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది పెద్ద సైలెంట్ కిల్లర్ అని ఎందుకు చెప్తున్నా అంటే దీనికి ఏమీ సిమ్టమ్స్ కనిపించవు అంటే అంతే సివియర్ స్టేజెస్ వచ్చేదాకా ఏవి సిమ్టమ్స్ కనిపించవు. సో ఈ సిమ్టమ్స్ నీకు ఎప్పుడుగా కనిపిస్తూ ఉంటాయి అంటే ఒక ఎండ్ స్టేజ్ అంటే 3rd స్టేజ్ కానీ 4th స్టేజ్ కానీ ఇట్లాంటి స్టేజెస్ వచ్చినప్పుడు ముఖంలో వాపు కానీ కాళ్ళలో వాపు కానీ ఇట్లాంటివి తెలుస్తూ ఉంటాయి. నాకు ఎట్లా డయాగ్నైజ్ అయిందంటే నాకు ఆఫీస్లో బేసిక్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు క్రియేటిన్ 1.4 1.8 ఉంది. అప్పటికే సివియర్ స్టేజెస్కి వెళ్ళిపోయినా. సో ఇది చాలామంది అడుగుతారు, నాకు నువ్వు ఎందుకు నీ గురించి చెప్పుకుంటున్నావు, అది ఏజ్లో కరెక్ట్ కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నా కాన్సెప్ట్ క్లియర్, నాకు తెలిసింది మాత్రం 100% షేర్ చేయాలని డిసైడ్ అయిపోయినా. ఎవడేమనుకుంటాడు ఎవడేమని జస్ట్ అవేర్ చేయడానికి అవేర్ చేస్తున్నా. నేను సఫర్ అవుతున్నా, మీరు సఫర్ అవ్వద్దని చెప్తున్నా. మనకి చిన్నగా ఉన్నప్పటి నుంచి చదువుకో డబ్బులు సంపాదించాలి అనేది ఎంత ఇంపార్టెంటో అదొక పెద్ద బుల్షిట్. ఒక్కొక్కడికి హెల్త్ గురించి ఎవరికి తెలియదు అంటే అన్లెస్ దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్. ఇప్పుడు చాలా చిన్న వయసులో పెద్ద డిసీజెస్ చూస్తున్నాము అండ్ స్టిల్ వీఆర్ నాట్ అవేరింగ్. ఎవరికి చెప్పట్లేదు, ఎవరికి చేయట్లేదు. చెప్తే ఎవడేమనుకుంటాడో, చెప్తే ఏమవుతుందో, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అవేర్ చేయండి. వాళ్ళు ఇష్టం చూపించుకుంటారా చేయించుకోరా అనేది అది ఎవరు డిసైడ్ చేసేది వాళ్ళు. నీకు హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అవుతుంది అంటే నువ్వు డబ్బులు సంపాదించడం ఎంత ఇంపార్టెంట్ అయిందో ఒకసారి సఫర్ అయినాక నువ్వు హెల్త్ గురించి డైలీ, ఎందుకంటే డైలీ నువ్వు అది చేయాలి అది చేయాలి అనుకుంటావు. ఆల్మోస్ట్ అన్నీ నీ ఆర్గన్స్ అనేవి సరిగా వర్క్ చేయకపోతే దానికి ఆ ఫేస్ ఎట్లుంటుంది అంటే చాలా వరస్ట్ ఉంటుంది. నాకు చాలాసార్లు చాలామంది చెప్తుంటారు అదే షేర్ చేయకొని. నా కాన్సెప్ట్ ఒకటే, ఐ డోంట్ వాంట్ టు పుట్ ఇట్ ఇన్సైడ్. అండ్ నేను ఇది ఎందుకు షేర్ చేస్తున్నా అంటే ఇండియాలో చాలా తక్కువ అవేర్నెస్ ఇస్తారు పేరెంట్స్ హెల్త్ గురించి. అదే డబ్బుల గురించి ఏం చేసి సంపాదించాలి, ఎట్లా దాచిపెట్టాలి, ఏం చేయాలి, సోదంతా చెప్తూనే ఉంటుంది. సత్యదాకి సోది నడుస్తూనే ఉంటుంది. సో డిసీజెస్ ఎట్లా వస్తున్నాయి, ఏమొస్తున్నాయి, ఇవి కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కంపల్సరీ అవేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి అండ్ మీ పక్కన ఉన్న వాళ్ళకి. ఎవడేమనుకుంటాడు వాడేమనుకుంటాడు అంటే ఇట్స్ ఆల్ అప్ టు యూ. సో డిసీజెస్ అనేవి వెరీ డేంజరస్ జోన్లో ఉంది ఇండియా అండ్ చాలామందికి ఏమవుతుంది అనేది కూడా తెలియదు. షేరింగ్ ఈజ్ కేరింగ్.